మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నట సామ్రాట్ సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన వారసుడు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడు ఆయనే నారా లోకేష్. 1983 జనవరి 23న జన్మించిన లోకేష్కి నేటికి 42 సంవత్సరాలు పూర్తయి 43వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటలు. కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో బిఎస్సి, స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ పూర్తి చేసి వృత్తిరీత్యా మొదటగా వ్యాపార రంగంలోకి ప్రవేశించిన ఆయన ప్రజలకు సేవ చేయాలనే కోరికతో రాజకీయ రంగంలోకి 2013వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని ప్రవేశించడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత పార్టీ యువజన విభాగంలో కీలక పాత్ర పోషించారు. 2017 మార్చి 30న ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికై సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలను దిగ్విజయంగా నిర్వహించారు. 2019 రాష్ట్ర శాసనసభకి జరిగిన ఎన్నికలలో కేవలం 5,337 ఓట్లతో పరాజయం పాలయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ ని, తన కుటుంబాన్ని, తన పార్టీని, తన కార్యకర్తలను అధికార పక్షం వారు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఎన్నెన్నో కేసులు బనాయించడం, ఆఖరికి తన తండ్రైన మాజీ ముఖ్యమంత్రిని సైతం అక్రమంగా నిర్బంధించి ఖైదు చేయడం వంటి పరిణామాలతో గుండె నిబ్బరము చేసుకొని తన పార్టీ కోసం, తన పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తల కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ అప్పటి అధికార పక్షానికి బగబగ మండే సూర్యుడిలా, కనకనలాడే అగ్ని నిప్పులా యువగలం పాదయాత్రతో రాష్ట్రం నలుమూలలా తిరుగుతూ అప్పటి అధికార పక్షం చేసే ఆగడాలను ఎండగడుతూ జనసేన, బీజేపీల పొత్తులతో 2024వ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలలో అధికార పక్షాన్ని చిత్తుగా ఓడించడంలో కీలక పాత్ర పోషించి గత ఎన్నికల్లో ఎవరి మీద అయితే ఓటమి పాలయ్యారో మరలా వారినే 2024వ సంవత్సరం రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలలో అదే నియోజకవర్గంలో చిత్తుగా ఓడించడమే కాకుండా వారి మీదనే కాకుండా రాష్ట్రంలోని అత్యధికంగా భారీ మెజార్టీతో గెలుపొందిన వారిలో లోకేష్ ఒకరు. ఆయన జన్మదిన సందర్భంగా పాయికిరాపేట నియోజకవర్గంలో నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు రొట్టెలు, ఫ్రూట్స్ పంపిణీ చేయడమే కాకుండా అక్కడ నుండి రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి ఇంటి వరకు భారీ పాదయాత్రను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అత్యంత ఆకర్షణీయంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు మా వైవిఎన్ న్యూస్ ద్వారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి మాటలలోనే పళ్ళు పంచిపెట్టి పేషెంట్లకి అక్కడి నుంచి పాదయాత్రగా ఒక 500 మంది మేడం ఇంటి వరకు నడిచి రావడం. దానికి కారణం లోకేష్ గారు బర్త్డే రోజే యువగళం పాదయాత్ర ప్రారంభించిన రోజు కాబట్టి ఈ రోజు మేము పాదయాత్ర చేస్తూ ఇక్కడ కేక్ కటింగ్ చేసి వారందరినీ కూడా స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఎందుకంటే కోటి మంది కార్యకర్తలను తయారు చేసి కోటి మంది కార్యకర్తలకి భరోసా కల్పించిన మహానాయకుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ మరి దేశాలు తిరిగి ఇతర దేశాలన్నింటి నుండి ఫండ్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉండకూడదని. అస్సలాము అలైకుం, అందరికీ నమస్తే. నేను బోదిగలం సర్పంచ్, నక్కపల్లి మండలం నుంచి బోదిగలం పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతున్నానండి. ఈరోజు
లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. చాలా ఘనంగా అంటే ఏ విధంగా అంటే మన ప్రభుత్వ ఆసుపత్రులు నక్కపల్లి మండలంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో 4 మండలాలు జనాలందరూ కలిపి, నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కలిపి రోగులకి ఫ్రూట్స్, బ్రెడ్ అన్నీ కూడా అందించడం జరిగింది. అలాగే వాళ్ళ కష్ట సుఖాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా తదనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా మన హోమ్ మినిస్టర్ గారి ఇంటికి కూడా పాదయాత్ర చేసుకుంటూ రావడం జరిగింది. అలాగే పాదయాత్ర చేసుకుంటూ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా హోమ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గర కేక్ కటింగ్ కూడా ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ లోకేష్ గారికి కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు చాలా ఒక 500 మంది జనాలతో చాలా అంగరంగ వైభవంగా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. అదేవిధంగా ఈరోజు మహిళలందరి తరఫు నుంచి కూడా నక్కపల్లి మండలం మహిళలందరి తరఫు నుంచి అలాగే 4 మండలాల మహిళలందరి తరఫు నుంచి కూడా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా మా తెలుగుదేశం పార్టీ పాయకరాపేట నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. మా యువ నాయకుడు తెలుగుదేశం పార్టీని ఒక విధంగా ప్రజాకాలం పేరుతో పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలకి ఉత్తేజం తెచ్చి పార్టీని ముందుకు నడిపిస్తూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ గెలుపుకి ముఖ్య పాత్ర వహించినటువంటి నారా లోకేష్ బాబు గారికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నక్కపల్లి పిఎస్సిలో పళ్ళు, కాయలు, రొట్టెలు పంచిపెట్టి ఇవాళ మేడం గారు అనితా మేడం గారు స్వర్గాత్మకు పుట్టినరోజు మంచి ఘనంగా జరిగించారండి. లోకేష్ బాబు గారు టీడీపీలో ఉంటూ ఇవాళ ప్రజలకి కార్యకర్తలకు ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి ఇవాళ చంద్రన్న బీమా చేయడం కారణం లోకేష్ బాబు గారు. మన తెలుగుదేశం పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ శ్రీ నారా లోకేష్ గారు, మన ప్రియతమ నాయకులు ఎన్టీఆర్ గారు మనోడు నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరమ్మ దంపతుల ముద్దుబిడ్డ శ్రీ నారా లోకేష్ గారు జన్మదినం పురస్కరించుకుని ఈరోజు మా శాసనసభ్యులు హోమ్ మినిస్టర్ అయినటువంటి అనితమ్మ గారి ఇంటి దగ్గర భారీ స్థాయిలో కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఇవాళ నక్కపల్లి హాస్పిటల్లో పాలు, పళ్ళు, రొట్లు అందరూ పంచిపెట్టడం జరిగింది. మరి ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరి లోకేష్ గారి జన్మదినం. ఈ సందర్భంగా మరి పాయకరాపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా ఈరోజు వారి పుట్టిన శుభ సందర్భంగా రొట్టెలు, పాలు, పండ్లు కూడా పంచడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు శ్రీ వంగలపూడి అనిత హోంశాఖ మత్స్యులు మరియు విపత్తుల శాఖ మత్స్యులు మరి వారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల అనుసారంగా మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ఘనంగా ఈ పుట్టినరోజు వేడుకలు మరి వారు గృహంలో మేము చేయడం జరిగింది. మరి టీడీపీ కార్యకర్తలకు మరి లోకేష్ గారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు బీమా టీడీపీలో మరి కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి వారికి దేవుడు ఇంకా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, సంపద దయచేయాలని మరి టీడీపీ తరఫున పాయకరాపేట, నక్కపల్లి, ఎస్రాయివారి మండలం నుంచి కోటవర్ట్ల ఈ 4 మండలాల నుంచి కూడా వారికి మేము ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం.